హాయ్ గైస్, అయితే ఈరోజు ఏంటంటే మంచిగా బజ్జీలు వేసుకుందాం అనుకున్నాం. అయితే ఆ పాలకూర బజ్జీలు వేసుకుందామని మస్తు ఆశ పెట్టుకున్నా. అయితే ఏం జరిగిందంటే సిలిండర్ అయిపోయింది, బుక్ అయినాం అన్నట్టు. మా సిలిండర్ ఇప్పుడు అందుబాటులో ఇక్కడ రాదు. మేము పోవాలంటే మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలంటే మళ్ళీ మెట్పల్లికి వెళ్ళాలి. మెట్పల్లి పోయి సిలిండర్ వేసుకొని రావాలి అన్నట్టు. మేమే పోవాలి, వాళ్ళు రారు. అయితే ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఉంటారో ఉండరు, మరి రమ్మన్నారో తెలియదు. ఒకవేళ ఈరోజు అద్దు రేపు రారు అన్నారు అనుకో, మేము ఏంటంటే ఇప్పుడు బజ్జీలు ఆపుకున్నా కానీ అన్నం కూర కావడానికి ఇప్పుడు గంజలు పట్టుకొని ఇళ్లలో తిరగాలి, తప్పదు కదా. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఎప్పుడైతే ఆయనకు ఫోన్ చేద్దాం. హలో అన్న, మాదాపూర్ సుమన్. అదే సిలిండర్ అయిపోయింది, రమ్మంటావా ఇప్పుడు? ప్రొద్దున్నేనా? సరే అన్న, ఓకే. ఏదేద్దాం ఇక ఈరోజు ఆపుకునుడే, పాలకూర బజ్జీలు పక్కకు పెట్టుడే. రేపు పోయి సిలిండర్ నింపుకొని వచ్చి అప్పుడు పాలకూర బజ్జీలు తెస్తాం. ఓకే మరి. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నా అంటే మెట్పల్లికి వెళ్తున్నా, సిలిండర్ నింపించుకొచ్చుకోవడానికి. ఆయనకు ఫోన్ చేస్తే రమ్మని చెప్పిండు, అందుకే వెళ్తున్నా. ఇప్పుడు ఈ ఎక్సెల్ గురించి అయితే మీకు ఒకటి చెప్పాలి. ఇది ఏంటంటే 5-6 నెలలు కానీ సంవత్సరం కానీ మూలకి పెట్టినా కానీ ఎక్సెల్ బండి ఒక్కడే దెబ్బకు స్టార్ట్ అవుతుంది. అంత మంచి బండి ఇది. ఇది ఎందుకు ఉంచుకున్నా అంటే ఇది ఎప్పుడు అమ్మేసేటోని ఉంచుకున్న కారణం ఏంటంటే రెండింటి గురించి. ఒకటి మినరల్ వాటర్ పట్టుకురావడానికి, రెండోదేమో సిలిండర్ పట్టుకురావడానికి. ఎక్కువ రిపేర్ కూడా కాదు పాపం ఈ బండి. ఎందుకు కాదంటే నేను ఎప్పుడు దీన్ని కండిషన్ ఉంచుతా. కరెక్ట్ టైం కు ఆయిల్ పోస్తా, కరెక్ట్ టైం కు చైన్ టైట్ చేపిస్తా. ఇవి రెండు కరెక్ట్ ఉంచుకున్నాం అనుకో బండి మంచిగా ఉన్నట్టే. ఇప్పుడైతే మనం వెళ్దాం. ఏదో తేడాగా ఉందేంటి? ఇప్పుడే మెచ్చుకున్నా అప్పుడే గాలి తీసేసింది. ఇప్పుడు ఎక్కడున్నా అంటే మెట్పల్లిలో స్టార్టింగ్ లో మెకానిక్ షాప్ లో ఉన్నా. ఇన్ని రోజులు మెచ్చుకోలేదు, బండి మంచిగా ఉన్నది. ఈ రోజే పొంగిచ్చిన పొంగి పోయి బాలైంది. బండి ఖరాబ్ కాలేదట పాపం. అది వెనక సైలెన్సర్ ఉంది కదా, దానికి ఒకటి ఉంటది కదా లోపల. ఇదేంటంటే జామ్ అయిందట, మొత్తం కచ్చర పిచ్చ అంతా జామ్ అయింది అన్నట్టు. దాని వల్ల బండి కదలలేదట. బండికి ఇప్పుడు ఎంత ఖర్చు అయిందంటే 30 రూపాయలు అయినాయి. ఇక్కడికైతే వచ్చేసినాం. మనకైతే బుడ్డి వేస్తుండే. ఇప్పుడు మనకి ఎప్పుడైనా ఇగో ఈ అన్ననే వేస్తాడన్నట్టు బుడ్డి మనకు. చూసిరు కదా, మా సిలిండర్ బుడ్డి అయిపోయినప్పుడల్లా ఇగో ఇంత దూరం రావాలి, ఇక్కడికి వచ్చి తీసుకుపోవాలి. ఒక్కొక్కసారి లేట్ గా వచ్చింది అనుకో, ఆయన వేరే కాడికి పోతాడు అన్నట్టు. అప్పుడు అతను ఎక్కడున్నాడో మళ్ళీ అక్కడికి పిలిపించుకొని మళ్ళీ బుడ్డి ఇస్తాడు, లేదా ఆయన నాచిస్తాడు. తీసుకున్నాడు అయితే అయిపోయింది. మనం డైరెక్ట్ ఇంటికి వెళ్దాం. ఓకే. నేను ఇంటికి వచ్చేసరికి మా అన్న ఊయల వేస్తుర్రు అన్నట్టు, ఊయల కడుతుర్రు. ఈ ఊయల ఎవరి కోసం అంటే మా కోసం కాదు, మా పిల్లల కోసం అన్నట్టు. ఊయల కడుతున్నా మా పిల్లలకైతే. ఏమైనా గాలి తిరుగుడు ఒక 5 నిమిషాలు కూడా ఇంటికాడ అవుతలేదు. ఊయలు ఉంటే ఇద్దరు ఉంటుంది, ఒక్కరు కాకపోతే ఒక్కళ్ళు వచ్చి ఊగనే ఉంటారు. ఇంతకుముందుకు అక్కడ కట్టిన దాన్ని అక్కడ కడితే ఏం చేసుడు, పెద్ద పిల్లలు కూడా, రంజిత్ కూడా, సుమను, సాగరు, రంజిత్, బన్నీ, గని అందరూ. రంజిత్ 2 సార్లు వచ్చింది, బన్నీ వచ్చింది 3. అంటే కోపంలా నేను ఈ సీరియల్ తోటి 2 కట్టినప్పుడల్లా 2 సీరియల్ 3 రోజులకే చింపి పారేసుడు. ఎన్ని సీరియల్ అంతా చెప్పి ఒకసారి మస్తు వినాయి. వీటితోటి 10 సీరియల్. ఇంకెక్కువనే అయితే తక్కువ కూడా 10 ఎక్కువనే అంటే ఇక పాతయి కొంచెం మంచిగా కొత్తగా ఉన్నాయి. ఇక అయినా కట్టుడు తప్పది, పిల్లలు గాలి తిరుగుతురు అని కడుతున్నాయి. ఇక ఆడ కడితే బాగా ఊగుతురు, సాటుకున్నది కదా. ఇక ఇప్పుడు మంచిగా ఇక్కడ అంటే అందరు కంపెనీ మీద ఉంటుంది అని ఇక్కడ కడుతున్నాం. మళ్ళీ ఏం చేస్తారో మళ్ళీ కూర్చుంటే ఇసరు వచ్చి కూర్చుంటే నేనైతే కూర్చోను, అన్న కూర్చోడు. మరి అందరు వచ్చి కూర్చుంటే తిట్టుడు కాదు, చక్కగా కోసేసి పక్క పెట్టి కోసిన కోయకు 4 ఉత్తరాట ఎట్లా అది ఊసిపోతుంది. ఎందుకు ఊయలు ఇంకా కట్టలేదు, రెడీ ఉన్నది ఇక్కడ. ఫస్ట్ నువ్వా తమ్ముడా? నువ్వా? మూత ఎట్లా అయిందో తిని ఎట్లుంది అట్నే ఉంచుకుంది. మూతి కడుక్కుందాం అని తెలియదు. చూసిర్రా కుమారస్వామి, చూసిర్రా ఆల్రెడీ బయలుదేరిండు. అట్లా ఉయ్యాలన్న సరి ఊరికత్తుడు చూసిర్రా. గొడవ పెట్టుకుంటారని చెప్పని ఇద్దరికి వేసింది. సూపర్ గా ఆ కాళ్ళంట బయట పెట్టు. ఓకే, ఓకేనా కుమారస్వామి? ఓకేనా? పాటవాడు అమ్ములు, పాటవాడు.
మా చాందినమ్మను పాట పాడమంటే మా కుమారస్వామి పాట అందుకున్నాడు. ఏం పాట అంటే ఉయ్యాల ఉయ్యాల పాట పాడరా అంటే ఇయ్యావు ఇయ్యావు అని పాట అంట. ఇప్పుడు మంచిగా పెట్టినవు, ఇప్పుడు మంచిగా పెట్టినవు. ఇప్పుడు దాకా నేను గమనిస్తలేను. అది గట్లెట్లా వచ్చిందమ్మా ఐడియా? ఆహా, మంచిగా ఉందమ్మా మీ ఐడియా అయితే. ఎట్లుంటది మరి మనతోని? నువ్వు లేస్తావా? నేను కూర్చో అన్నా, నువ్వు లేస్తావా? ఓ అబ్బా, చూసావా? అట్లా కాదు, ఇప్పుడు ఏమని విన్నావా? అమ్ముడు లేస్తావా నేను కూర్చున్నా అంటే ఊపు అంటుంది. అమ్మయ్యా, మొత్తానికైతే బజ్జీలు అయితే చేసుడు అయిపోయింది. టేస్ట్ మాత్రం ఎట్లున్నాయి అంటే నిజంగా చెప్తున్నా మైండ్ బ్లోయింగ్. మామూలు టేస్ట్ కాదు. అమృతం చూసిరు కదా, అమృతం ఎంత మస్తు ఉంటుందో. చేదు అంతా సూపర్ ఉంది. కరెక్టే అని అన్నది. ఇట్లా పాలకూర బజ్జీలు అనేది ఒకరు వేస్తారు, మామూలు టేస్ట్ ఉండే. అదే విధంగా మేము చేసినాం, కాకపోతే ఏంటంటే సెట్ కాలేదు. ఏమైందేమో తెలియదు కానీ మస్తు చేదైపోయినాయి. స్టార్టింగ్ నుండి బజ్జీలు ఎట్లా చేసుడు ఇట్లా అట్లా అని చెప్పని అంత కష్టపడి ఎడిటింగ్ చేసి వీడియో పెట్టుడు ఎందుకని నాకు అనిపించింది. ఎట్లా మంచి లేవు కదా. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మంచి లేకున్నా మంచి ఉన్నాయని మనం పెట్టచ్చు, కానీ మేము చూపించిన విధంగా మీరు కూడా మళ్ళీ చేసుకున్నారు అనుకో, కొంతమంది చేసుకుంటారు. అట్లా చేసుకున్నారు అనుకో, అవి ఎట్లా మంచిగా ఉండేవి. మీరే అనుకుంటారు వాళ్ళు మంచిగా ఉన్నాయి కావచ్చు వాళ్ళకి, కానీ మనకి కుదరలని మళ్ళీ మీరు అనుకుంటారు. కానీ అట్లా మనకు అవసరం లేదు. కాబట్టి మొత్తం అవి చేసేది అయిపోయినాయి. బజ్జీలన్నీ ఉంటుపోయి పారేసిన, మూలకు పారేసినాం అన్నట్టు పెంటల వారేసి వచ్చినాం మేము. అది ఎట్లా ఫెయిల్ అయింది కాబట్టి ఈ వీడియో అయితే లేదు కాబట్టి ఇందులోనే ఏం వీడియో పెడతామంటే ఆమ్లెట్లు వేస్తామన్నట్టు. ఆమ్లెట్లు వేసి ఆ వీడియో పెడతాం చూడురిగా. ఆమ్లెట్లు అయితే రజిత మస్తు చేస్తుంది. చేసేదే మనం గొప్ప చెప్పుకోవాలి. చేయండి ఇట్లా పాలకూర బజ్జీలు మూలకేసి పెట్టుకోవాలి ఇట్లా అన్నట్టుగా. రజిత దేని మీద వేస్తా అంటే ఆమ్లెట్లు క్యాప్ మీద వేస్తుంది అన్నట్టు. ఎట్లా వేస్తుంది ఏం కథ అన్నది చూడురిగా. మిరపకాయలు అయితే ఫస్ట్ మంచిగా కడుక్కొని పక్కకైతే పెట్టుకుందాం మనం. నెక్స్ట్ ఉల్లిగడ్డలు కోసేద్దాం. కీమాలు కొట్టినట్టు కొట్టుకోవాలి. ఇట్లా ఎందుకు కీమలు ఎక్కువ కొడుతున్నా తెలుసా? నాకు తెలియదు, మా ఆయనకు తెలుసు. ఆమ్లెట్ ఇట్లా తీసేటప్పుడు మంచి అలకత అన్నట్టుగా ఫ్రీగా దొడ్డు గిట్ల ఉందనుకో, అక్కడ ఏమైతుంది అంటే ఆమ్లెట్ ఇచ్చిపోయినట్టు అవుతుంది. కాబట్టి మనం సన్న తరుపుకోవాలి. మటన్ కొట్టినట్టు. మటన్ గిట్ల కీమ కొడదు. అంత ఘోరంగా ఎవరు కొట్టంగా ఇవ్వలే మరి. ఓకే, ఉల్లిగడ్డ అయిపోయింది. ఇప్పుడు మిర్చి కట్ చేద్దాం. ఇక ఉల్లిగడ్డ కోసడు అయిపోయింది, మిరపకాయలు కూడా కోసడు అయిపోయింది. నెక్స్ట్ ఇంకేమన్నా ఉందా? ఏం లేదు. ఇక కొత్తిమీర అద్దుది. సరే, కొత్తిమీర కూడా వేసుకుంటారు కానీ ఇక మేము ఎత్తలేము ఇప్పుడు. ఇందులో అయితే ఉప్పు, కారపొడి అండ్ మసాలా, పసుపు. కిందికి పసుపు కనబడతలేను, పసుపు అట. మొత్తం 4 తీర్లు ఉన్నాయి ఇందులో. ఏది కొంచెం. ఇప్పుడు మనం గుడ్లు కొట్టి పోసుకుందాం. ఓకే, మొత్తం ఎన్ని గుడ్లు తెచ్చినామంటే 12 గుడ్లు తెచ్చినాం. ఎందుకంటే తక్కువ నేర్చుకుంటాం కానీ వీడియో కోసం అని తెచ్చినట్టు. ఇప్పుడు ఇవి ఇందులో వేసుకొని మొత్తం కలిపేద్దాం మనం. చూడురి, ఇంత పని మొత్తం స్టార్టింగ్ నుండి మొత్తం ఈయన చేసిండు. మరి ఇది పోసి ఇట్లా కలిపితే అయిపోతుంది కదా. మొత్తం ఆయన చేసిన పేరు అయితే ఉంటది కదా. అంటే ఇందులో నాది కొంచెం ఉండాలన్నట్టు, అందుకే నా కోసం ఆపిండి పని. నీకు విషయం అర్థం కాలేదు. భర్తలో సగభాగం భార్యనా కాదా? కాబట్టి సగం నేను చేసిన, సగం నీకు ఇచ్చిన. ఇంకేం కావాలి? ఇందులో కొంచెం నూనె కూడా పోసుకోవాలి. నూనె పోసుకుంటే మంచిగా వస్తుంది, ఎందుకంటే దానికి అతుక్కోవాలన్నట్టు. మళ్ళీ అచ్చులు సన్నం వస్తాయి నూనె పోసుకుంటే. దోశ పెంక మీద మస్తు సార్లు వేసి అన్ని ఇచ్చిపోతాయి. నీకు దీని మీద ఎప్పుడు వేసిన కరెక్ట్ వస్తాయి. ఎక్కడ ఇవ్వలే నేను ఇప్పటి వరకు. నువ్వు వచ్చిన కాడికి నేను ఇప్పుడే చూస్తున్నా.
ముక్కలు తీసేసిన. ఎట్లుంది అత్తమ్మ? మస్తు చేసినవి. టేస్ట్ ఉన్నాయా? మోడల్ రజిత వచ్చినప్పుడు స్టార్టింగ్ లో నేర్పించిన ఇట్లా వేసు నేను ఇక మెల్లమెల్లగా నేర్చుకున్నది. ఇక బాగా ఎత్తుండ్రా మరి, ఏనా అర్థం కాలే. బాగా ఎత్తుండ్రా ఆమ్లెట్లు. 12 గుడ్లు. అదే అంటున్నా మరి, నేను ఇంకా 2-3 తింటా, సరిపోతే మీకు కోసే అవు గట్లేందుకమ్మా, ఇంకా 2-3 తెస్తాయి ఉందా. ఎంత మంచిగా ఎత్తున్నాయి చూడండి ఒకసారి. దీని మీద అసలు మా రజితనే ఎత్తుందా లేకపోతే అందరు ఇట్లా చేస్తారా నాకు అర్థం కాదు. మీకు ఇట్లా దీని మీద ఎప్పుడైనా చేసుకుంటా కామెంట్లు పెట్టుర్రి. అలా నువ్వు తిన్నట్టే ఉందమ్మా, ఇలా పిల్లలే తింటుర్రు. పిల్లలు తింటారు కానీ అది సాలిగా పాటు పిల్లలు తింటారు ఎట్లా తింటే అగో నువ్వు తిన్నట్టు వేయద్దమ్మా, పిల్లలు తిన్నారు అబద్ధం ఆడద్దు. కొడుకులు బాగా తింటే కడుపుతుంది, 2 తింటే అడిగబోరు అయిపోయాయి. అయినా పిల్లలు తింటారు కదా, ముగ్గురు తినరు, ఇక ముగ్గురు తినరు, ఇంకేంది అలా ముగ్గురు తినరు. పిల్లలు తింటే నేను లేకపోతే నువ్వు తీసుకో. సరే 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 సరే. కట్టడాయి అన్నీ అయినాయి. ఎట్లున్నాయి? మంచిగా ఉన్నాయా? సూపర్ ఉంది, ఖతర్నాక్ ఉంది. పాలకూర బజ్జీలు అప్పుడు ఎట్లా పెట్టినావు మొహం? అంతేనా? వీలు ఎప్పుడు కాదు, నేను తిని చెప్పాలి. కొంచెం తిను. ఎట్లున్నాయి? ఆమ్లెట్ అంటే పిచ్చి ఇష్టం నాకు, కానీ ఎక్కువ తినద్దు, వేడి. అందుకే ఎప్పుడు ఒకసారి వేసుకొని తినోడి, టేస్ట్ అయితే అదిరిపోయినాయి. ఇప్పుడు నాకు తృప్తి అనిపించింది. ఇక బజ్జీలప్పుడు అయితే నిజంగా చెప్తున్నా కోపం, బాగా కోపం వచ్చి, అంటే అంత కష్టపడి సిలిండర్ పట్టుకొచ్చుకొని ఇవన్నీ చేసి ప్రత్యేకంగా పోయి అన్ని విధాలు పట్టుకొచ్చుకొని పాలకూర పట్టుకొచ్చుకొని అన్ని వేసి కష్టపడి చేస్తే బుగ్గ అయ్యేసరికి మస్తు కోపం వచ్చింది. ఇక అద్దు పక్క వారేసిన, ఇక వీడియో అయిపోయింది అనుకున్నా. సడన్ గా ఈ ఆలోచన వచ్చేసరికి ఇప్పుడు ఇది చేసేసినాం. ఇప్పుడు నాకు తృప్తి అనిపిస్తుంది. పాలకూర బజ్జీలు వేసినప్పుడు ఆగమైనప్పుడే వీడియో క్యాన్సిల్ అయ్యేది, కానీ వీడియో ఎట్ చేసి మీకు అందియాల టైం కని చెప్పి మీ ముందుకు వీడియో తెచ్చినాం అన్నట్టు. వీడియో అయితే చూసిరు కదా, మర్చిపోకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.